దర్శి పట్టణంలో గత 31 సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపడుతున్న సంస్థ దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా 1 లక్ష మరియు ఆ పైన కొనుగోలు చేసిన వారికి లక్కీ డ్రాలో పాల్గొని ఖచ్చితమైన బహుమతులు గెలుపొందే అవకాశం పొందండి. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. గర్భవతులు డెలివరీ సమయంలో ఉన్నప్పుడు గర్భంలోని బిడ్డ ఆరోగ్య పరిస్థితిని అలాగే తల్లి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు ఎప్పటికప్పుడు తెలుసుకొని తగు చర్యలు చేపట్టేందుకు తల్లిని బిడ్డను కాపాడేందుకు డాక్టర్లకు ఎంతో ఉపయోగపడే సిటీజీ మిషన్ను ఒక గైనకాలజిస్ట్ డాక్టర్గా దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దర్శిలోని ప్రభుత్వ వైద్యశాలకు సొంత నిధులతో సిటీజీ మిషన్ను కొనుగోలు చేసి అందివ్వటం జరిగింది. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుమన్, గైనకాలజిస్ట్ డాక్టర్ పూజిత అందరి సమక్షంలో సిటీజీ మిషన్ను ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి చేతుల మీదుగా అందుకోవటం జరిగింది. ఒక గర్భవతికి సిటీజీ మిషన్ను ఏర్పాటు చేసి మిషన్ పనితీరును పరీక్షించటం కూడా జరిగింది. ఈ సందర్భంలో ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సిటీజీ మిషన్ ప్రాధాన్యత గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, టీడీపీ పట్టణ పార్టీ అధ్యక్షులు యాదగిరి వాసు, బీజేపీ తిండి నారాయణ రెడ్డి, పలువురు స్థానిక నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. నేను ఫస్ట్ ఇక్కడికి విజిట్కి వచ్చినప్పుడు ఇక్కడ డాక్టర్స్తో డిస్కస్ చేశాం. హాస్పిటల్ డెవలప్మెంట్ కానీ ఏదైనా హెల్ప్ ఉన్నా పర్సనలీ కానీ ఆర్ త్రూ గవర్నమెంట్ ఏదైనా హెల్ప్ చేస్తాము. అప్పుడు వాళ్ళు కొన్ని లిస్ట్ ఇవ్వడం జరిగింది. అందులో ఫస్ట్ నా దృష్టికి వచ్చింది సిటీజీ మెషిన్. బికాస్ నేను ఒక గైనకాలజిస్ట్ని, నాకు ఆ మెషిన్ యొక్క ఇంపార్టెన్స్ అండ్ దాని నీడ్ తెలుసు. ఇప్పుడు మనకి ఎట్లా ఈసీజీ అని మన హార్ట్ మానిటర్ చేసేది కార్డియాక్ డాక్టర్స్ దగ్గర అవైలబుల్ ఉంటుంది, అట్లాగే ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ లోపల ఉన్న బిడ్డ యొక్క గుండెని మానిటర్ చేసేది ఈ సిటీజీ మెషిన్. దీని యొక్క మెయిన్ యూజ్ ఏంటంటే కాన్పు టైంలో విడిగా కాన్పు నొప్పులు లేనప్పుడు పర్వాలేదు, బట్ కాన్పు నొప్పులు స్టార్ట్ అయ్యాక బేబీని ఎప్పటికప్పుడు మేము మానిటర్ చేసుకుంటూ ఉంటాం స్టెథోస్కోప్తో మానిటర్ చేసుకున్నప్పుడు మేము ఎవ్రీ 1 అవర్ చెక్ చేస్తూ ఉండాలి. బట్ యాజ్ అ గైనకాలజిస్ట్ మాకు ఓన్లీ ఒక డెలివరీ కేసు ఉంటుంది, మల్టిపుల్ డెలివరీ కేసెస్ ఉంటాయి, ఓపీ ఉంటుంది, వార్డ్ రౌండ్స్ ఉంటుంది, సర్జరీ కేసెస్ ఉంటాయి. ఎల్లప్పుడూ డాక్టర్ పక్కన ఉండటం పేషెంట్కి కొద్దిగా కష్టమైన సిచ్యువేషన్. అదే ఈ మెషిన్ ఉంటే త్రూ అవుట్గా ఇలా ఒక గ్రాఫ్ వస్తూ ఉంటుంది, బిడ్డ లోపల ఎంత యాక్టివ్గా ఉంది. బిడ్డ హార్ట్ రేట్ నార్మల్గా 110 to 160. సో హార్ట్ రేట్ డౌన్ అయినా అందులో రికార్డ్ వస్తుంది, హార్ట్ రేట్ పెరిగినా అందులో రికార్డ్ వస్తుంది. మూనీరు తగ్గిన కేసెస్లో కానీ ఎంతవరకు మనం నార్మల్ ట్రై చేయొచ్చు అనేది ఆ మెషిన్ చాలా మనకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ మెషిన్ వల్ల అన్నెసెసరీగా సర్జరీస్ అవాయిడ్ చేయొచ్చు. ఒకవేళ ఇవాళంతా పేషెంట్కి నొప్పులు రాలేదు, టైం అయిపోతుంది అని అనవసరమైన సిజేరియన్ అవాయిడ్ చేసుకోవచ్చు. ఇది కనుక మానిటర్ చేసుకుంటూ బేబీ హెల్తీగా యాక్టివ్ ఉంటే ఇంకొక 1 day కూడా మనం వెయిట్ చేయొచ్చు. అట్లాగే హై బీపీ ఉంటుంది మదర్స్కి, అప్పుడప్పుడు షుగర్ ఉంటుంది, వాళ్ళలో కొంచెం హార్ట్ రేట్ ఫస్ట్లో ఇనిషియల్గా అందరూ బాగానే ఉంటారు. ఒకసారి కాన్పులోకి వెళ్ళాక లోపల మస్ట్ కూర్చోవటం కానీ బొడ్డు తాడు టైట్గా బిగేసుకోవటం, ఇవన్నిటిని మెషిన్ ద్వారా గుర్తించవచ్చు. అన్నెసరీ సిజేరియన్స్ అవాయిడ్ చేయొచ్చు. అట్లాగే మనం అనవసరమైన కాంప్లికేషన్స్, బేబీ ఒక్కొక్కసారి పుట్టిన వెంటనే ఏడవకపోవటం లేదా వెంటిలేటర్, ఇట్లాంటి అనవసరమైన కాంప్లికేషన్స్ని కూడా అవాయిడ్ చేయవచ్చు. ఈ మెషిన్ యొక్క నీడ్ నాకు తెలుసు, బికాజ్ నేను ఒక ప్రాక్టీస్ చేసుకునే డాక్టర్ని. నిరంతరం నేను ఆ మెషిన్ మీద డిపెండ్ అయి ఉంటాను, ఎందుకంటే ఆ మెషిన్ని చక్కగా స్టాఫ్ మానిటర్ చేసి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే వెంటనే మాకు వచ్చి డాక్టర్స్కి ఇన్ఫార్మ్ చేస్తారు, ఇట్లా బేబీ హార్ట్ రేట్ డ్రాప్ అవుతుందనో, అప్పుడు మేము దానికి తగిన యాక్షన్ తీసుకుంటాము. సో నా సైడ్ నుంచి ఇది నా ఫస్ట్ స్టెప్ ఆర్ హెల్ప్ ఫర్ గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్మెంట్గా భావిస్తున్నాను.